టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. గొల్లప్రోలు సుద్దగడ్డ వాగుపై 3,05,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ నాణ్యత, అప్రోచ్ రోడ్ల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. అలాగే బ్రిడ్జి పూర్తయిన ఆనందంలో స్థానిక చిన్నారులతో ముచ్చటిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం వెంట జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామితో పాటు ఆర్ఎండ్బీ శాఖ అధికారులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళగిరిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనకు విసుగు చెందిన ప్రజలు ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు. ప్రతిపక్ష హోదా రాకపోవడం ప్రజలు చేసిన తప్పులా జగన్ మోసపుచ్చుతున్నారని మంత్రి విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి ఒక ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేస్తే అది ప్రజల తప్పు, నాది కాదు అని చెప్పి సభ్య సమాజం తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి. నిన్న ఆయన హావభావాలు మీడియా సమావేశంలో చూస్తూ ఉంటే ఒకంత నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇతను నోట్లో వేలు పెడితే కొరకలేడా అన్నంత ఆయన మృదువుగా మాట్లాడుతున్నాడు. పాపం ఆ మృదుత్వం వెనుకున్న కర్కశత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, కానీ ఆయన మర్చిపోయాడు పాపం. అది ఉన్నటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రజానీకమే కదా కూటమి నాయకత్వాన్ని బలపరిచింది, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేసింది. మరి ఈనాడు ప్రజలు తప్పు చేశారనే విధంగా నువ్వు ఇంకా అదే భాషలో ఉంటే రాజకీయాల్లో మనుగడ కోసం, ఉనికి కోసం నువ్వు పడేటువంటి పాట్లే కనబడతాయి తప్ప నీ అమాయకత్వాన్ని గుర్తించలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దారుణాతి దారుణంగా నీ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన సమయం. ఏది పెట్టినా ఉదాహరణకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి, గంజాయి వాడకం పెరిగిపోయింది, యువత నిర్వీర్యమైపోతుంది, భవిష్యత్ తరాల్లో యువతకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ఒకవైపు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు, అనేక పౌరులు, అనేక మంది సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్తే ఏమీ పట్టించుకోకుండా గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించినటువంటి వ్యక్తివి ఇవాళ నేనేదో చేశానంటే ఏం చేశావు? నీ 5 సంవత్సరాల కాలంలో యువత నిర్వీర్యమైపోవడానికి కారకుడు నువ్వే. మన్యం జిల్లాలో కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన్యం కళావేదికను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ముందస్తు సంక్రాంతి సంబురాలతో మన్యం జిల్లా సందడిగా మారిందన్నారు. మన్యం జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి కళావేదికను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ నెల 12న పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఉదయం పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. On 12th January morning 10 a.m. 17 minutes we are going to have the PSLV C-62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. This is basically advanced Earth observation satellite, EOS N1. The purpose is mainly advanced Earth observation purpose. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలోని మోరి 5 బావి బ్లో అవుట్ ను ONGC సంక్షోభ నివారణ బృందం అదుపులోకి తీసుకొచ్చింది. బావి నుంచి ఎగిసి పడుతున్న మంటల తీవ్రత తగ్గించి ధ్వంసమైన బ్లో అవుట్ ప్రివెంటర్ ను తొలగించి ఆ స్థానంలో నూతన BOP-ని విజయవంతంగా అమర్చారు. దీంతో మోరి 5 బావి ONGC నియంత్రణలోకి వచ్చినట్లయింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను ప్రారంభించి సాంప్రదాయబద్ధంగా గోపూజ నిర్వహించిన శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ బెలూన్ ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని పక్షుల ప్రేమికులు పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నేలపట్టు అట్టకాని తిప్ప బీవీ పాలెం ప్రాంతాలను సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఇంద్రకీలాద్రిలోని ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగిలిన ఘటన కలకలం రేపింది. ప్రసాదం కోసం క్యూలో నిలబడి ఉన్న భక్తులకు అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆలయ అధికారులు వెంటనే ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నప్పటికీ మెయిన్ ఆపి ప్రసాదం పంపిణీ జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే దుర్గగుడిలో విద్యుత్ భద్రతపై సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది? భక్తుల భద్రతకు ఆలయ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవిత్ర ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలను వినడం ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు గాంధీ రోడ్లోని గీతా మందిరంలో గత 26 రోజులుగా నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమంలో ఈ రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంతో పురాతనమైన గీతా మందిరంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రతి ఏటా నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారి చేత ఈ ప్రవచనాలు జరపటం, అందుకు గీతా మందిరంలోని కార్యవర్గ సభ్యులు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో
ఈ కార్యక్రమాన్ని జరపటం అనేది నిజంగా చాలా అదృష్టం వారికి. గోదాదేవి గారిని అంటే ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆ మహాతల్లిని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఈ ప్రవచనాలు కూడా పలుకుంటూ ఉన్నప్పుడు దివ్యమైన అనుభూతి అనేది కూడా కలుగుతుంది ఈ ప్రాంతంలో అనేది చెప్పేదాని కొరకు నాకు ఎప్పుడు కూడా అటువంటి అనుభూతి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్తున్నాను. నేను గీతామందిరం అంటేనే ఎన్నో రకాలుగా భజనలు కూడా ప్రతి నిత్యం కూడా జరుగుతూ చాలా బయట కార్యక్రమాలు కూడా చూసాం. మా భగవంతుడి కార్యక్రమాల్లో కూడా వారు కూడా రావటం, వాళ్ళు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది కూడా ఈ గీతామందిరంని ఈ విధంగా కాపాడుకొని రావటం అని అంటే ఎంతో గొప్పతరం విషయం అది. ఈ కార్యవర్గ సభ్యులు ఉన్నారు, వారు కూడా దీనిలో పాల్పంచుకోవటం, అదేగాక భక్తులు ముఖ్యంగా కూడా ఎక్కువ మంది ఇక్కడ గీతామందిరంలో భక్తులు రావటం, వారి ఇక్కడ సమయాన్ని ఎంతో కూడా వెచ్చించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటున్నారని అంటేనే ఎంతో చక్కటైన కార్యక్రమం జరిపిస్తున్నారని మరొకసారి కూడా తెలుపుకుంటూ ఈ తిరుప్పావై ప్రవచనాలని పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు అయితే మనకు ఒంగోలుకి ఏంటంటే వారు మరో చాగంటి మరో గరికపాటి వారి తలపెట్టున్న ఇక్కడ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక 4 రోజుల కార్యక్రమం ఉంది. దయచేసి భక్తులందరూ కూడా గీతామందిరం గాంధీ రోడ్లో ఉన్న గీతామందిరంకి రాండి. ఈ తిరుపతి ప్రవచనాలన్నీ కూడా శ్రీనివాసులు గారి ద్వారా వినండి కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు రక్షణ కేంద్రాన్ని శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బేబీ యూనిట్ అనేది సూపర్ స్పెషాలిటీ విత్ ద ఇంటిగ్రేటర్స్ అండ్ ఆక్సిజన్ సప్లయర్స్ ఫర్ అండ్ ఆల్సో పిల్లలు జాయింట్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం అన్ని ఇష్యూస్ కూడా చేస్తున్నారు. సో కంగ్రాచులేట్ డాక్టర్స్ హియర్ అండ్ ఆల్సో నర్సెస్ ఆర్ వర్కింగ్ హియర్. అందరూ మంచి చిత్తశుద్ధ పనిచేస్తున్నారు. పోయిన ప్రభుత్వం ఏ రకంగా ఉండిందో అని చూసాం, కానీ ఇప్పుడు మనంతా కూడా మార్పులు చేసుకొని 2nd ఫ్లోర్కి వచ్చాం. 3rd ఫ్లోర్ కూడా మొత్తం కూడా రెడీ అయ్యి అంతా కూడా త్వరలో ఒక దాట వచ్చారు, ముందుకు వచ్చారు. సో దాంట్లో వాడిని పట్టుకొని మరి ఆక్సిజన్ సప్లై అవన్నీ కూడా అన్ని రూమ్స్కి ఇచ్చి అండ్ ఆల్సో ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలన్నీ కూడా అప్డేట్ చేస్తాం. ఒక్కొక్క దగ్గర పోయిన పాలకుల్లో మహానుభావులు ఎంత చేశారంటే క్రాక్స్ వచ్చి కొద్దిగా వాటర్ లీక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అరెస్ట్ చేసుకొని వాటర్ ప్రూఫింగ్స్ అవన్నీ కూడా చేసుకొని ఏసీసీ యూనిట్స్ అన్ని కూడా తెప్పిస్తాం. అండ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ ఫర్ లిఫ్ట్ ఒకటి రెడీ చేయాలి. దగ్గర 30 నుంచి 40 లక్షలు అవుతుంది. సో మీ అందరు నేను కాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను, 5 రూపాయలు కావచ్చు 10 రూపాయలు కావచ్చు, ఎంత మీకు స్తోమవుతుంటే దయచేసి అందరు కూడా హాస్పిటల్ కానీ మీరు డొనేట్ చేయగలిగితే దీని ఒక మంచి ది బెస్ట్ హాస్పిటల్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నా శక్తి మించి నేను ఇప్పుడు దగ్గర ఒక 1 కోటి రూపాయలు దాటింది అనుకోండి. ఎంత పెట్టినాం? 1.5 పెట్టామా? ఒక కోటి 20 లక్షల వరకు పెట్టేంత సొంతంగా అంటే దాతలతోని పెట్టి రెడీ చేయడం జరిగింది. అట్లనే అపోలో హాస్పిటల్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. అప్రిషియేట్ దెమ్. అండ్ నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే శ్రీకాళహస్తి టెంపుల్కి దీన్ని అనుసంధానం చేయాలి. సో ఇప్పుడు వచ్చే 20వ తేదీ 22వ తేదీ 23వ తేదీ మంత్రులు అందరూ వస్తున్నారు. అనగా సత్యప్రసాద్ గారు, ఆనం రామనారాయణ, అట్నే అనిత గారు వస్తున్నారు టెంపుల్ బోర్డ్ మీటింగ్కి. సో వాళ్ళతో పాటు కూర్చొని వీలైతే వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకొచ్చి ఏ రకంగా చేస్తున్నారో చూపించి ఇంకా బెటర్ చేస్తానికి ఎట్లా చేయాలి అనేది మేము కోరుకుంటున్నాం. రైతులకు కేంద్ర సహకార బ్యాంక్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అలాంటికి ఈవేళ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు వ్యాపారం 2610 కోట్లు, అలాగే డిపాజిట్స్ కూడా 486 కోట్లు. ఈరోజు 6 నెలలు అయిన సందర్భంగా ఈవేళ డిపాజిట్స్ 116-117 కోట్లు ఈవేళ ఈ 6 నెలల్లో మా అధికారుల సెలవుతో మా అధికారులు కష్టపడే ఫలితంతో ఈవేళ 116 కోట్లు పైచీలకు ఈవేళ డిపాజిట్ల రూపంలో బ్యాంక్ సంపాదించగలిగినాం. అలాగే డిపాజిట్లు సంబంధించి మార్చి కల్లా మరొక 100 కోట్లు సంపాదించిన ఆలోచనతో
వేరే స్కీమ్స్ కూడా ప్రజల్ని మాకు దగ్గరగా చేరువవ్వాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము వేరియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ప్రజలకి అనుకూలమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇచ్చి మరి డిపాజిట్లకు పెంచి బ్యాంక్ వ్యాపారం కూడా పెంచాలన్న ఆలోచనతో ముందుకు మా అధికారులు కానీ మేము కానీ వెళ్తున్నాం. అలాగే లోనింగ్ కూడా 2600 నుంచి ఈవేళ 2860 కోట్లు ఈవేళ ముందు వ్యాపారం వచ్చింది. అలాగే ఈ మార్చి 31కి 2026 మార్చి 31కి కూడా మేము 3000 కోట్లు పైచలకు దాటాలని ఒక ఆలోచన టార్గెట్లో ఉన్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. ఇది ఈ పరిస్థితి కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. మరి అందులో ఇవాళ రైతాంగానికి కావాల్సినటువంటి ఎటువంటి లోన్లు కూడా ఇవ్వడానికి ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం ఈవేళ మేము కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అలాగే ప్యాక్స్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కానీ ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రతి స్కీమ్ని ప్రతి లోనింగ్ విధానాన్ని రైతులకు మనం చేరువుగా తీసుకెళ్లే ఉద్దేశంతో చాలా మీటింగులు పెట్టి గ్రామ స్థాయిలో మా అధికారులతో మీటింగులు పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించి మరి ఇవాళ ఈ స్కీములు ఈ బ్యాంక్ పరిధిలో ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ స్కీములు ప్రవేశపెట్టింది, వాటిని మీరు అవైల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి మేము కూడా అధికారులు కూడా మొక్కమ ధైర్యంతో ప్రతి రిమోట్ విలేజ్ కూడా వెళ్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే రైతు సోదరులందరూ లోన్స్ తీసుకోవడమే కాకుండా ఇన్ టైంలో కట్టుంటే మరి చక్రవడ్డీలు పడకుండా ఏమి లోనింగ్ విధానంలో మాకు ఖచ్చితంగా ఉసిరైపోతుంటే అటు ప్రజలకు చేరువుగా ఉంటుంది, ఇటు బ్యాంకు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రైతాంగం తెలియపరుస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువత ముందుకు అడుగులు వేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు ప్రగతిపై జవహర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కులాలు వారికి ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లను అమలు చేసి వారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా అధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లాకి రివ్యూ నిమిత్తం రావడం జరిగింది. ఎందుకంటే వచ్చిన తర్వాత అంతకుముందు కూడా అతి తక్కువ గ్రీవెన్సెస్, అదేవిధంగా సంతృప్తి స్థాయి అనేది బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ ఎలా ఉందో చూద్దామని ఇక్కడ రావటం, ఇక్కడ యంగ్ ఆఫీసర్స్ అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో దళితులకు సంబంధించి ప్రత్యేకంగా అట్రాసిటీస్ మా దగ్గరకు వచ్చినటువంటి 24, ల్యాండ్ ఇష్యూస్ ఒక 8, ఇలా చిన్న అతి తక్కువ ఉన్న ఇష్యూస్ అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయమని కోరటం జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, అట్రాసిటీస్ కానీ, దాంతోపాటుగా ఈరోజు ఏంటంటే ఎస్సీ కమిషన్ తన పరిధిని దాటి కూడా ఎవరైతే ఎస్సీస్ అనవసరంగా ఈ అట్రాసిటీస్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అట్రాసిటీ యాక్ట్ వచ్చింది వాళ్ళని రక్షించుకోవడానికి తప్ప ఇతరులను బాధించడానికి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ జిల్లా గత వైభవం ఏ విధంగా ఉందో అదే వైభవాన్ని కొనసాగిస్తుందని, అదేవిధంగా ఏదైతే గోకులాలు కానీ, అగ్రికల్చర్కి సంబంధించి కానీ, డ్రిప్ కానీ, దాంతోపాటుగా యానిమల్ హస్బెండరీ కానీ, డైరీస్ కానీ, వీటన్నిటిలో కూడా దళిత భాగస్వామ్యం ఉండాలని, దాంతోపాటుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేసి కొంతమంది అయినా దళితులకి అక్కడ ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయడానికి సహకరించమని కోరాం. కలెక్టర్ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా ఈ జిల్లాకి ప్రత్యేకంగా దళితులకు మేలు జరుగుద్దని ఆశిస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ బి రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నామన్నారు. సుమారుగా 7 లక్షల మంది భక్తులు బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉంది. అన్ని శాఖల సమన్వయంతోనే ఇది మనం జయప్రదం చేయగలం. అందుకేగా భక్తులకి ఏ చిన్న అసౌకర్యం లేకుండా చాలా ప్లెజెంట్ దర్శనం ఉండాలి.
అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం మన శ్రీశైలంలో ఉండాలి. శివరాత్రికి వచ్చిన ఫీల్ వాళ్ళకి కలగాలి అన్న ఆలోచనతో మనం ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అలాగే శానిటేషన్, అలాగే బెల్టింగ్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీ, ఎక్కడ ట్రావెలింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చే విధంగా మనం అన్ని ఏర్పాట్లు భక్తులకి చేస్తూ ఉన్నాము. అలాగే మన శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో చాలామంది కాలినడకన వస్తారు. వాళ్ళు ఎన్నో మొక్కుకొని వస్తారు స్వామివారికి చెప్పుకోవడానికి. కాలినడకన వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ 46 కిలోమీటర్స్లో మన 12 ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్, ఫుడ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ అదర్ వాళ్ళకి రిక్వైర్డ్ ఏదన్నా అవసరాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం సమకూర్చుతూ ఉన్నాము. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్తో మనము ఈ కాలినడకన వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా మనకి చాలామంది శివసేవక్స్ మనకి వాళ్ళు ఇరుముడి కట్టుకుని వస్తారు. అటువంటి వాళ్ళకి మనం స్పర్శ దర్శనం ఇస్తూ ఉన్నాము 12వ తారీఖు వరకు, 8 నుంచి 12వ తారీఖు వరకు. వాళ్ళందరూ ముందుగానే కాలినడకన వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వారికి కూడా అన్ని చోట్ల కూడా ఈ మెడికల్ ఫెసిలిటీ అండ్ అదర్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. సో అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమము జయప్రదం కావాలి. అలాగే మనకి బోర్డు మెంబర్స్ కూడా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్కి హాజరయ్యారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నాం. లాస్ట్ టైం కన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ వచ్చినాయి అవి కూడా ఈసారి లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి మెచ్చే విధంగా, వాళ్ళకి సంతృప్తి ఇచ్చే విధంగా ఈ ఏర్పాట్లు చేయడానికి ఈఓ గారు ఫ్రమ్ శ్రీశైలం దేవస్థానం నుంచి అన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం నుంచి కూడా తగిన సపోర్టు హోల్ హార్టెడ్గా ఈ కార్యక్రమానికి అందించడం జరుగుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ ఉద్యోగులకు క్రీడా పోటీలను కమిషనర్ విశ్వనాథ ప్రారంభించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని కమిషనర్ తెలిపారు. ఉద్యోగులందరూ వారి టార్గెట్లు పూర్తి చేసి కర్నూలు నగరపాలక సంస్థను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉద్యోగులకు క్రికెట్, వాలీబాల్, పరుగు పందెం, చెస్ క్రీడలో పోటీలు నిర్వహించారు. ఇంట్లో ఎంతో కొంత మనము లీడర్షిప్ క్వాలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మనలో ఉన్న ప్రెజర్స్ పోవటం, మనం ఒక కలిసిమెలిసిన వాతావరణంలో మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట ప్రతి సంవత్సరము ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం. అందరూ చిన్న పెద్ద రిటైర్డ్ అయ్యే వాళ్ళతో మొదలుకొని ఎంటర్ అయిన వాళ్ళతో వరకు అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఈరోజు రేపు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే అక్టోబర్లో చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని మనము సంక్రాంతికి వచ్చాం కాబట్టి సంక్రాంతిలో మనమంతా కూడా వీలైనంత వరకు ఇంకా చాలా యాక్టివిటీస్లో, ముఖ్యంగా మన మెయిన్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను అందరినీ మనం ఇన్వాల్వ్ చేయగలిగి వాళ్ళని మిమ్మల్ని కలిపి ఏ టీం, బి టీమో లేదా మేయర్ టీము, కమిషనర్ టీమో లేదు ఇంకొక టీం అనో ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని సగం చేస్తే చాలా బాగుండేది. ఎందుకోసమంటే ఇప్పుడు మీరే అంతా యంగ్స్టర్స్ అయిపోయారు. ఇలా కాకుండా మిమ్మల్ని సగం ఇటువైపు సగం అటువైపు వేసి బాగా చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, అంతే కదా. అసలు చేయకపోవడం కన్నా ఈ టైం తప్పితే మళ్ళీ ఇంకా తర్వాత మనం చేసే పరిస్థితి లేదు, ప్రెజర్ పడిపోతాం మనము. అదే కాకుండా మనం రకరకాల సర్వేలు అవి ఇవి పెరిగిపోవటం, రకరకాల ఎగ్జామ్స్ మీకు రావడం, వీళ్ళు చాలామంది సెలవులు పెట్టడం, అన్నిటినీ కన్సిడర్ చేయాలా. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. లాస్ట్ ఇయర్ మాదిరి మనము కలెక్షన్స్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ అన్నిట్లోనూ మనము ప్రైజ్ తీసుకుంటాము. గండికోట వారసత్వ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకురి శ్రీధర్ అన్నారు. గండికోట ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పనులను ఆయన జిల్లా ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గండికోటకు చారిత్రక, సాంస్కృతిక, సాంప్రదాయిక చరిత్ర ఉందని, దానిని నేటి తరానికి తెలియజేసే విధంగా గండికోట ఉత్సవాలను రూపొందించామన్నారు. ఇందులో రాయలసీమ వ్యాప్తంగా వాడుకలో ఉన్న కళా, నృత్యాలు, వంటకాలు, సాహిత్యం, పెయింటింగ్ మొదలైన విషయాల్లో నిష్ణాతులైన వారికి ప్రత్యేక పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. గండికోట ఉత్సవాలు 2026 మనకి 11, 12, 13 తారీఖుల్లో ఇక్కడ నిర్వహించబోతున్నాము. సో ఈ గండికోట ఉత్సవాల్లో భాగంగా
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. యువతకి, అలాగే హిస్టారియన్స్కి, అలాగే వేరియస్ కల్చరల్ ఎంతూజియాస్ట్కి, అలాగే కథకులకి, కథా విశ్లేషకులకి, అలాగే చరిత్ర విశ్లేషకులకి అందరికీ కూడా ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడబోతుంది. అలాగే మన కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి హ్యాండ్లూమ్స్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని, అలాగే స్వయం సహాయక సంఘాలు తయారు చేసినటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి క్యూజిన్ ఏదైతే ఉందో, అథెంటిక్ క్యూజిన్, దానిపైన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే కంటిన్యూస్ ఎంగేజింగ్ యాక్టివిటీసు, అలాగే అడ్వెంచర్ స్పోర్ట్సు, అడ్వెంచర్ యాక్టివిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే హెలీ రైడ్ అనేది మొట్టమొదటిసారి మనం ఈ ప్రాంత వాసులకి తీసుకొస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే మీరు ఫస్ట్ టైం హెలికాప్టర్ తోటి ఈ గండికోట యొక్క 360 వ్యూని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. గ్రాండ్ కెనాన్ కానీ, గండికోట కానివ్వండి, ఇటువైపు ఉన్నటువంటి మైలవరం డ్యామ్ కానివ్వండి, అలాగే ఇటువైపు ఉన్నటువంటి గండికోట డ్యాము, అలాగే మొత్తం చుట్టూ ఉన్నటువంటి గాలిమరలు కానివ్వండి, ఇది ఒక మంచి సీనిక్ బ్యూటీగా ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకోండి, ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే దీంతో పాటు పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ని కూడా తీసుకువస్తున్నాము. జిప్ లైనింగు, తర్వాత రాక్ క్లైంబింగ్, ఇలాంటి ఎన్నో అడ్వెంచర్ స్పోర్ట్స్ అందుబాటులోకి ఉంటాయి. సో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూ విల్ బి కంప్లీట్లీ ఎంగేజ్డ్. ప్లీజ్ విజిట్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ గ్రాండ్ సక్సెస్. అలాగే ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా వేరియస్ ఆర్ట్ ఫామ్స్, కళాకారులకి, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్కి అన్నీ కూడా ఒక మంచి వేదికగా ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని ఉపయోగించుకోబోతున్నాము. అలాగే 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ని కూడా దీనికి ట్యాగ్ చేయడం జరిగింది. కడపలో జరగనున్న తబ్లిక్ జమాత్ ఇస్తేమా ఉత్సవానికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల పట్టణంలో శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లింల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైలును ఈ ఏడాది కేటాయించిందన్నారు. నంద్యాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకరిస్తున్నాయని వివరించారు. ఇస్తమా జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. లక్షలాది మంది ఆ సమయంలో రావడం జరుగుతుందన్నమాట. మా నంద్యాల జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఒక ట్రైన్ ఇస్తమా కోసం అని చెప్పి ఒక ట్రైన్ వేయించడము, అది కూడా అర్లీ మార్నింగ్ 5:30కు వచ్చేలాగా, ఎందుకంటే కరెక్ట్ టైంకి అక్కడ రీచ్ అవ్వడానికి అని చెప్పి ఈరోజు ప్లాన్ చేసి రైల్వే వాళ్ళు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి అంశంలో మనం ఏది అడిగితే అది, శబరిమల కావాలంటే శబరిమల, అజ్మేర్ కావాలంటే అజ్మేర్, ఆ సమయంలో ఈ ట్రైన్స్ వేయడము అనేది ముఖ్యంగా రైల్వే వాళ్లకు, తర్వాత కేంద్ర మంత్రి రైల్వే మినిస్టర్ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మమ్మల్ని ముందుండి ప్రతి విషయాల్లో మీకు అండగా నేను ఉన్నాను అని మన ముఖ్యమంత్రి గారు, లోకేష్ అన్న గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ముందు నంద్యాల జిల్లాలో ఇక్కడ పిట్ లైన్ ఏర్పాటు చేస్తే మనకు డైరెక్ట్గా ఇక్కడి నుంచే ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి, ఉపాధి కూడా వస్తుంది. అది ఖచ్చితంగా ఆ ప్రపోజల్ కూడా నేను పెట్టాలని అనుకుంటున్నాను. ఆ ప్రపోజల్లో చాలా కొన్ని ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ దాన్ని మనము ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే విధంగా పిట్ లైన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తాను ఈసారి. రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పటికే నడుస్తున్న 549 రైళ్ల వేగాన్ని పెంచినట్లు ప్రకటించింది. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేస్తూ విడుదల చేసిన కొత్త టైం టేబుల్ ఆఫ్ ట్రైన్స్ 2026లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త రైళ్లతో పాటు
పాటు 86 రైళ్ల సర్వీసులను పొడిగించడం, 10 రైళ్లను సూపర్ ఫాస్ట్గా మార్చడం, 8 రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించింది. వివిధ జోన్ల వారీగా చూస్తే సౌత్ వెస్టర్న్ రైల్వే పరిధిలో అత్యధికంగా 117 రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ జోన్లోనే 8 రైళ్లను సూపర్ ఫాస్ట్గా మార్చారు. ఇక సదరన్ రైల్వేలో 75 రైళ్ల వేగం పెరగగా 6 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. అదేవిధంగా నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో 89, వెస్టర్న్ రైల్వేలో 80 రైళ్ల వేగాన్ని పెంచారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నార్థన్ రైల్వే జోన్లలో అత్యధికంగా చెరో 20 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. ఈ మార్పుల ద్వారా రైళ్ల కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడుతుందని, ప్రయాణికులకు మరింత వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. నాటుసారా తయారీ వృత్తి నేరమని, దానికి దూరంగా ఉండాలని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి హితో పలికారు. కర్నూలు జిల్లా పెద్ద కడబూరులో నాటుసారా వృత్తిని మానేసిన మాణిక్యముకు 1,00,000, రంగమ్మ, ఈరమ్మలకు 75,000 చొప్పున రుణాల చెక్కులను పంపిణీ చేశారు. నాటుసారా రహిత మండలంగా పెద్ద కడబూరు తయారు కావాలన్నారు. ఇందుకు గ్రామంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అందులో నాటుసారా వృత్తి మానివేసిన వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం అనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మన గౌరవ కలెక్టర్ శ్రీమతి ఏ సిరి గారి ఆదేశాల మేరకు వివిధ బ్యాంకుల సమన్వయంతో నాటుసారా తయారీ మానివేసిన వాళ్ళ కోసము లోన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇక్కడ ఈ పెద్దకడుబూరు, కోసిగి సర్కిల్కి సంబంధించినవి. ఈ 2 మండలాల్లో 3 లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి 2.5 లక్షల రూపాయల లోను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ఇప్పించడం జరిగింది. ఈరోజు 3కి వాళ్ళకి చెక్కులు అందజేశాము. మిగిలిన వాళ్ళకి కూడా దశల వారీగా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.